హైదరాబాద్ నగరాన్ని వరుణుడు ఒక్కసారిగా వణికించేశాడు. నిన్న రాత్రి భీకర వర్షం కురిసింది. గ్యాప్ లేకుండా కంటిన్యూగా దంచుకొట్టింది. వాన దెబ్బకు రహదారులు నదులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను మరిపించాయి. ఇక వాన నీరు రోడ్లపైకి రావడంతో వాహనదారులు నరకయాతన అనుభవించారు. వాహనాలు ముందుకు కదలక రాత్రివేళ వానలో తడుస్తూ నడి రోడ్డుపై జాగారం చేశారు ప్రయాణికులు. నగరంలోని మారేడుపల్లిలో భారీ వాన కురిసింది. అక్కడ 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు యూసఫ్గూడలోనూ వాన అదే జోరు చూపించింది. ఇక్కడ 7.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ముషీరాబాద్లో 7, షేక్పేట్లో 6.9, శేరిలింగంపల్లిలో 6.8, ఖైరతాబాద్ 6.7, మారేడుపల్లి 6.6, ఉప్పల్ 6.6, బేగంపేట 6 సెంటీమీటర్ల వర్షం ఇలా భారీగా వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లోనూ వర్షం ఓ రేంజ్లో కొట్టింది. వరద ప్రవాహానికి యూసఫ్గూడలోని శ్రీకృష్ణనగర్లో ఓ కారు కొట్టుకుపోయింది. మాదాపూర్ హైటెక్ సిటీ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటూ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇక ఎర్రమంచిల వద్ద ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొట్టుపోతుంది కారు, ఎక్కడ ఆగుతుంది, మెయిన్ రోడ్ దగ్గర ఆగుద్ది. ఒక్క హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ అంతటా ఇదే వాన జోరు ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ చెబుతోంది. వచ్చే 5 రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించింది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్ర ప్రదేశ్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం పశ్చిమ బెంగాల్ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో కలిసిపోయిందని తెలిపింది. దీని ప్రభావంతో 5 రోజుల పాటు ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది వాతావరణ శాఖ. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ మెదక్, కామారెడ్డి, జనగామ, సిద్దిపేట జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఎక్కువగా అవకాశాలున్నాయని తెలిపింది. ఉరుములు, మెరుపులకు తోడు పిడుగులు పడే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. పొలం పనులకు వెళ్లేవారు చెట్ల కింద ఉండకూడదని సూచించింది.